హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నార్మల్గా ఇప్పుడు ఎక్కడైనా కూడా జాబ్స్ అంటే ఏ జాబ్స్కైనా సర్టిఫికెట్లు అవి ఇవి ప్రతిదీ అవసరమే వాళ్ళకి. నాకు అయితే ఇప్పుడున్న టైమ్స్లో ఎడ్యుకేషన్ని అంత సర్టిఫికేట్స్కి అంత వాల్యూ లేదు. ఉన్నా లేకున్నా కొన్ని కంపెనీస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటారు నాకు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇంకా నార్మల్ అయితే వాని కంటెంట్ నచ్చి తీసుకునే కంపెనీస్ కూడా ఉంటాయి. నాకు ఎంత సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా కూడా మినిమం క్వాలిఫికేషన్ ఉండదు, బట్ మనకు స్కిల్స్ ఉంటాయి. ఐటీ ఫీల్డ్లో ఇంకా ఏదైనా కూడా ఏదైనా అనుకోరి, సాఫ్ట్వేర్ ఇంకా ఏదైతే అది స్కిల్స్ ఉన్నాక వానికి సర్టిఫికేట్తో సంబంధం ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో చూసుకోరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఇంకేమైనా మెయిన్ వాళ్ళకు నాలెడ్జ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది, బట్ సర్టిఫైడ్ కాదు. సర్టిఫికేట్స్ ఉన్నా లేకున్నా వాళ్ళకి కొందరు ఏంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, అతను కోడింగ్ చేస్తాడు, ఓకే, డాటా సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ చాలా ఉంటాయి. సో అలాంటి వాటిలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సో వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. అవసరం ఉంది, ఓకే, మంచి నాలెడ్జ్ ఉంది, దాని మీద వర్క్ చేస్తాడు, వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు కదా. మినిమం స్టడీస్ ఉండాలి, అది ఉండాలి. స్టడీస్తో సంబంధం లేదు కదా. అప్పుడు నాకు వర్క్ కావాలి, ఇది దానికోసం ఇది సో అండ్ సో. మాకు ఇప్పుడున్న రోజులు ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ కామన్. అది ఎట్లా చేసినా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడినా ఏ ఇంగ్లీష్ మాట్లాడినా ఒక క్లయింట్తో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది ఒక ఖచ్చితంగా మాట్లాడే విధానం అయితే ఉంది. అంత పర్ఫెక్షన్ ఎవరికి కాదు, అంత పర్ఫెక్ట్ ఉండాలి, ఇంచు ఇంగ్లీష్ మాట్లాడాలి, పిన్ టు పిన్ చెప్పాలి అనే రూల్ ఏం లేదు. ఇప్పుడు కొన్నిట్లలో ఉంటుంది ఇంగ్లీష్నే మాట్లాడాలి అది. సో అక్కడ నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో ఉన్నాయి కొన్ని కంపెనీస్లో ఏంటి సర్టిఫికేట్స్ ప్రతిది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఓకే, వాళ్ళకు ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ బట్టి చేస్తారు. సో దానికన్నా ఇప్పుడున్న రోజులలో ఏం చేస్తారంటే టాలెంట్ ఉన్నవాడిని బాగా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకు కూడా కావాల్సింది అదే. మంచి టాలెంట్ మంచి ఉన్నప్పుడు ఎవరికో వెల్ క్వాలిఫైడ్ ఉన్నాడు, వాడి దగ్గర కంటెంట్ లేనప్పుడు, వాడంతా మంచి అయినప్పుడు వాడు ఎంత క్వాలిఫైడ్ ఉంటే వానికి ఏం లాభం. స్కిల్స్ ఉన్నవానికి అయితే వీడు సూపర్ చేస్తుండు, వర్క్ చేస్తాడు, ఎన్ని స్కిల్స్ ఉన్నాయి, ఓకే, ఆన్ ది స్పాట్ వర్క్ చెప్పినా చేసి చూపిస్తాడు అనేది వాళ్ళకి కలిగించినప్పుడు ఓకే, మనకి సర్టిఫికేట్స్తోనే డాక్యుమెంట్స్తో సంబంధం ఉంది. సో అది ఇవాళ రేపు ఏ చిన్న పనులు కూడా వాళ్ళు ఏదో ఇస్రో సైంటిస్టులు అన్న ఫీలింగ్లో చేస్తారు తెలుసా. ఎవరికి రాదు దీనిలో నాలేదు, ఇవ్వనికి లేదు. నేను చూస్తున్నా కదా, కళ్ళ ముందు చూస్తున్నా, ఇవ్వనికి రాదు వర్క్, బట్ ఏదో చేస్తున్నాం అనేది చూపించాలంటే వాడి ముందు హడావిడి చేస్తే అయిపోద్ది. వీడు వర్క్ చేస్తుండు అలా ఒకడేమన్నది. అదే సిన్సియర్గా ఉండి వర్క్ చేసినాడని వాడు తెలియకుండా కొంచెం ఆలోచిస్తే నీకు ఇది కూడా రాదా, ఇది ఇట్లానా అట్లానా, అవసరం లేదు. నువ్వు ఇది వర్క్ వేరే ఏదో వానికి చీప్ వర్క్ ఏదో ఇచ్చి అది పంపిస్తారు అన్నట్టు. సో మైండ్ సెట్ అలా ఉంది. సో ఎప్పుడైనా కూడా నీకు రాదు అని యాక్సెప్ట్ చేయకూడదు. నా దగ్గర ఇది ఇట్లా నాకు రాదు కదా, నేను ఎందుకు దాని గురించి అంత చేయాల్సిన అవసరం, నాకు రాదు కాబట్టి నేను లేకపోతే అది నాకు రాదు నాకు అది రాదు కాబట్టి రాదని చెప్పడం తప్పే ఉందని అనుకోకూడదు. రాకపోయినా వచ్చని చెప్పు, ఏం కాదు. అది ఒక్కరోజులు అయ్యప్పని 6 రోజులు కానీ ఏదో యాక్టింగ్ చేసుకున్నట్టు కూర్చుంటే కనీసం వానికి అర్థమవుతుంది, వాడు ఎత్తుండు కదా అనుకుంటాడు.
అప్పర్ లెక్క లేదు. మైండ్ సెట్ ఒక్కొక్కది ఎట్లా ఉందంటే వాడు ఎంత యాక్టింగ్ చేస్తే అంతవరకు చేస్తున్నట్టు. అర్థమవుతుందా? అది